ఒకసారి బుద్ధ భగవానుడు తన శిష్యులతో కలిసి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే ఒక యువకుడు ధ్యానం నేర్చుకోవడానికి వచ్చి బుద్ధుడికి సేవలు చేస్తున్నాడు. యువకుడు ధ్యానం చేస్తున్నప్పటికీ అతని మనసు చాలా చంచలంగా ఉండేది. అతను సులభంగా విసుగు చెందేవాడు మరియు తన లక్ష్యాలపై త్వరగా దృష్టి కోల్పోయేవాడు. ఒకరోజు బుద్ధుడు ఆ యువకుడిని పిలిచి, నాయనా, నువ్వు ధ్యానం నేర్చుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నావు, కానీ నీ ఏకాగ్రతను పరీక్షించాలనుకుంటున్నాను. ఇక్కడ నదిలో 10 అడుగుల లోతులో ఒక మట్టి కుండ బోర్లించి ఉంచబడింది. ఈ కర్ర తీసుకో. నువ్వు నీటిలో మునిగి ఆ కుండను ఒకే ఒక్క దెబ్బతో పగలగొట్టాలి. నువ్వు సమయం ఎంతైనా తీసుకోవచ్చు, కానీ విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పాడు. ఆ యువకుడు ఉత్సాహంగా నదిలోకి దూకాడు. కుండను పగలగొట్టడానికి ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నం అతను ఉత్సాహంతో మునిగాడు. కుండ దగ్గరికి చేరుకున్నాడు. కానీ నీటి ఒత్తిడి కారణంగా కర్ర సరిగ్గా కుండకు తగలక అతను పైకి తేలిపోయాడు. రెండవ ప్రయత్నం అతను బలంగా ఊపిరి తీసుకొని మళ్ళీ మునిగాడు. ఈసారి మరింత వేగంగా కర్రను విసిరాడు. కానీ కుండ మళ్ళీ తప్పిపోయింది. మూడవ, నాలుగవ ప్రయత్నం యువకుడు 10-20 సార్లు ప్రయత్నించాడు. అతని శరీరం అలసిపోయింది. అతని మనసు విసుగుతో నిండిపోయింది. ప్రతిసారి అతను పైకి వచ్చేటప్పుడు బుద్ధుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉండేవాడు. యువకుడు తీవ్ర నిరాశకు గురై నీటి అంచున కూర్చొని, స్వామి, ఇది అసాధ్యం. నేను ఎంత ప్రయత్నించినా కుండను పగలగొట్టలేకపోతున్నాను. నా చేతుల్లో శక్తి లేదు. నా మనసు సహకరించడం లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని అన్నాడు. బుద్ధుడు ప్రేమతో చిరునవ్వు నవ్వి, నీవు అలసిపోయావు నాకు తెలుసు, కానీ ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు ప్రతిసారి నీటిలో మునిగినప్పుడు నీ దృష్టి దేనిపై ఉంది? ఆ కుండపైన, లేక నువ్వు మళ్ళీ పైకి వచ్చి ఊపిరి పీల్చుకోవడం పైన అని అడిగాడు. యువకుడు ఆలోచించి, స్వామి, నేను కుండను చూస్తున్నాను, కానీ ప్రతిసారి నా మనసు నాకు ఊపిరి అందడం లేదు. నేను బయటికి వెళ్ళాలి అని పదే పదే చెబుతోంది. నేను కుండను పగలగొట్టిన దానికంటే పైకి రావాలనే ఆలోచనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అని ఒప్పుకున్నాడు. బుద్ధుడు ఇలా వివరించాడు, నీకు ఎంత బలంగా కొట్టేవు అనేది ముఖ్యం కాదు. నీవు పూర్తిగా కుండపైనే దృష్టి పెట్టేవా లేదా అన్నదే ముఖ్యం. ధ్యానంలో కూడా అంతే. లక్ష్యం ఒకటే ఉండాలి. నీ చంచలమైన ఆలోచనలు నిన్ను ఆ లక్ష్యం నుండి పక్కకు లాగుతాయి. వాటిని పట్టించుకోకుండా నీ మొత్తం శక్తిని నీ లక్ష్యంపై కేంద్రీకరించు. బుద్ధుడి మాటలు విన్న తర్వాత యువకుడికి స్పష్టత వచ్చింది. అతను చివరిసారిగా లోతైన ఊపిరి తీసుకొని, నేను పైకి రావడం గురించి, ఊపిరి గురించి ఆలోచించను. కుండను పగలగొట్టడం తప్ప నాకు వేరే ఆలోచన లేదు అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అతను నదిలోకి మునిగి తన శ్వాసపై కూడా దృష్టి పెట్టకుండా కేవలం ఆ కుండను మాత్రమే చూశాడు. పూర్తి శక్తితో ఏమాత్రం సందేహం లేకుండా ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. ఢమాల్ అనే శబ్దంతో కుండ ముక్కలైంది. యువకుడు ఆనందంతో బయటకు వచ్చి బుద్ధుడి పాదాలపై పడ్డాడు. జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా మనసులో వేరే ఆలోచనలకు తావివ్వకుండా పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి. వైఫల్యం వచ్చినా, అలసిపోయినా ప్రయత్నాన్ని ఆపకూడదు. చివరి ప్రయత్నం వరకు గమ్యాన్ని చేరుకునే ఆలోచనలు వదలకుండా ఉండాలి. మనల్ని నిరాశపరిచే మరియు పక్కదారి పట్టించే చంచలమైన ఆలోచనలు నియంత్రించడం లేదా విస్మరించడం విజయానికి కీలకం.